హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జెష్యూ క్లబ్. ఈరోజు మేము విజయవాడ వచ్చామండి. ఆ రోజు మాకు పూరి తినాలనిపించింది కాబట్టి అక్కడ పూరి ఆలు కర్రీ ప్రిపేర్ చేసిందండి మా పిన్ని. అది చూశాను. తెలియని వారి కోసం ఈజీ మెథడ్లో కర్రీ ఎలా చేసుకోవాలో చూపెడుతున్నాను. ఒక మందపాటి పెనం తీసుకొని దాంట్లో ఈ తాలింపు గింజలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 4-5 వేసుకోవాలండి. కరివేపాకు, ఇంకా కారం వేయనవసరం లేదు. మీరు ఎంత కారం తీసుకుంటారో దాని ప్రకారం పచ్చిమిర్చి వేసుకోండి. ఆలు సగం వరకు కట్ చేసి వాటిని ఒక మందపాటి గిన్నెలో ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చి చల్లారాక తొక్క తీసేసి అది కొద్దిగా ఇలాగా చేతితోటి అంటే సరిపోతుందండి. దాన్ని కట్ చేయని అవసరం లేదు. చిన్న చిన్న పీసులుగా చేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ మారగానే చిదిమి పెట్టుకున్న ఆలుని పెనంలో వేసేసుకోవాలి. దాంట్లో తగినంత సాల్టు, పసుపు వేసి కొద్దిగా మగ్గనివ్వాలండి. 2 నిమిషాలు మగ్గగానే ఒక గ్లాసు వాటర్ పోసేసుకోవాలి. దాన్ని మూత పెట్టేసి ఈలోపు శనగపిండి ఒక స్పూన్ తీసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్లో ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇది కొంచెం మగ్గగానే దగ్గర పడగానే అది కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలిపేసుకోవాలి. ఇది వాళ్ళకి హోటల్ ఉందండి, దాంట్లో ఇలా ఈజీగా చేసుకుంటారు 2 మినిట్స్లో, అందుకే చూపెడుతున్నాను. చూడండి, పూరీ కర్రీ ఆలుది సూపర్ టేస్టీగా వచ్చింది, కలర్ఫుల్గా వచ్చింది. చూస్తుంటేనే మాకు చాలా నోరు ఊరుతుందండి. పూరీ కర్రీ చేయమంటే బాబోయ్ చాలా పెద్ద పని, చాలా టైం పడుతుంది అన్నవారి కోసం ఈ వీడియో తీసానండి. ఇలా మేము చకచక పూరీలు కూడా చేసేసుకున్నాము. బయట బయట వరండాలో కూర్చొని చక్కగా తినుకుంటూ ఎంజాయ్ చేసాము. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఆ పూరి ఆ కూరతో తింటే ఆ మజానే వేరండి. ఒకసారి ట్రై చేసి చూడండి.